ఇప్పుడు చైనా అతి తెలివి గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి సార్. చైనా అసలే జిత్తులు మారినక్క. ఇప్పుడు చైనా ట్రంప్ను నమ్మించి తెర వెనక కిమ్కు ఆర్థికంగా ఈ సైనికంగా సహాయం అందిస్తూ ఏమైనా అమెరికాను బురిడి కొట్టిస్తుందా చైనా అనేటువంటిది కూడా? అది ఒక 10 ఏళ్లలో ఆర్థిక అభివృద్ధి ద్వారానే బురిగిడి కొట్టేస్తుందని అమెరికా భయపడుతుంది. ఇంకో 10 ఏళ్లలో మమ్మల్ని దాటేస్తుంది ఎకానమీ అనే దగ్గర ఆలోచన వచ్చే ఇప్పటికీ 7 ఏళ్ళు అయింది. ఇంకో 10 ఏళ్ళు చైనాని చైనాని రెసిస్ట్ చేయడానికి అమెరికా చేయని ప్రయత్నాలు లేదు 7 ఏళ్ళ నుంచి. ఇంకా రానున్న 10 ఏళ్ళు కూడా చేస్తుంది. 10 ఏళ్లలో ఓవర్టేక్ చేయాలనేటువంటిది చైనా ఆబ్జెక్టివ్ అమెరికాని. ఓకే. కానీ దాన్ని రెసిస్ట్ చేయడానికి అమెరికా చాలా ప్రయత్నం చేస్తే ఆ మధ్య విదేశాంగ ప్రతినిధి కూడా మాట్లాడింది మీకు తెలిసిందే. చైనానే వదిలేసి డెవలప్మెంట్కు మేము వదిలేసినాం, ఇండియాను ఆ విషయంలో వదిలేసే ప్రసక్తే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇతర దేశాలు అభివృద్ధి కావటం, స్వతంత్రంగా వ్యవహరించడం అమెరికాకు ఇష్టం ఉండదు. చైనాను అలా చేశాం, సీరియస్గా తీసుకోలేదు, ఇప్పుడు భారత్ని ఆ తప్పు చేయమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి చైనా భారతదేశానికి గాల్వని ఘర్షణలు ఒకవైపు జరుగుతుంటే కూడా ట్రేడ్ ఆగలే. ఇద్దరి మధ్య $130 బిలియన్ ట్రేడ్ ఉంది చైనాకు ఇండియాకు మధ్య. కాబట్టి రానున్న కాలంలో ఇప్పుడు ట్రంప్ పోయి అక్కడ చైనాతోటి చర్చలు జరిపినప్పటికి కూడా అమెరికా ఇండియా టాక్స్ నడుస్తున్నాయి. ఏది బయోలేటర్ అగ్రిమెంట్ చేసుకోవటం, బ్యూటీ అగ్రిమెంట్ చేసుకోవటానికి, బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటానికి. కాబట్టి ఒక దేశం కార్డియల్ రిలేషన్స్ కొరకు, ఆర్థిక అవసరాల కొరకు, రక్షణ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటుంటే వాటి క్రైటీరియా తీసుకొని మనం చెప్పలేము. కానీ ఒక డిఫెన్స్ డీల్స్ అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటాం సహజం, ఒక దేశంతో ఇంకో దేశం. సార్, ట్రంప్ ఫస్ట్ టైం అయినప్పుడు, ప్రెసిడెంట్గా అయినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, కిమ్ని ఆయన లిటిల్ రాకెట్ మ్యాన్ అని చాలా ఎటకారంగా గేల్ చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు అదే కిమ్ను బతిలాడడానికి జిన్పింగ్ను దూతగా పంపిస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం అమెరికా నార్త్ కొరియాకు భయపడుతోందా? గతంలో వియత్నాంలో చర్చ జరిగినప్పుడు కిమ్ ట్రంప్ మ్యూట్ అయ్యారు. అవును, మ్యూట్ అయినప్పుడు కొన్ని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన జోకేస్తేనే కాదు, అసలు ట్రంప్ మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా ఆటమిక్ వార్ హెడ్స్ మిజైల్స్ ప్రయోగించడంలో నార్త్ కొరియా ఆగలేదు. కంటిన్యూస్గా ఒక రేంజ్ తర్వాత ఒక రేంజ్, ఒక రేంజ్ తర్వాత ఒక రేంజ్, 2000 కిలోమీటర్ల తర్వాత 5000 కిలోమీటర్లు ఛేదించేటువంటి లక్ష్యాలతోటి మిజైల్స్ నార్త్ కొరియా డెవలప్ చేస్తూ ఉంది. అసలు ఆ పరీక్షలు చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, గతంలో 11 నుంచి 16వ శతాబ్దంలో దేవాలయాలు చూస్తే మనకేమనిపిస్తుంది, అసలు ప్రజలు ఇంకో పని చేసిరా, అందరు కలిసి దేవాలయాలు నిర్మించిరా అనిపిస్తుంది. మనం తమిళనాడు కానీ కర్ణాటక కానీ దేవాలయాలు చూస్తే, ఇప్పుడు ఉత్తర కొరియా ప్రయోగాలు చూస్తే వీళ్ళు సన్నందినిగా ఇదే పని చేస్తారా, మిజైల్సే ఉత్పత్తి చేస్తారా, ఇంకేమైనా చేస్తారా అనుమానం వస్తుంది మనకు. కాబట్టి అందుకని మిజైల్స్ ఆ స్థాయిలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, నిరంతరం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దరిదాపు అమెరికాని టార్గెట్ చేయగలిగిన రేంజ్లో మిజైల్స్ తయారు చేశారు. ఉత్తర కొరియా అమెరికా కన్నా మొనగాడు, ఉత్తర కొరియాను చూసి భయపడుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఒక శక్తివంతమైన దేశంగా మధురో ఎత్తకపోతే వెనిజులా లాగా, తర్వాత ఖొమేని చంపేస్తే ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేసింది కానీ అమెరికా మీద దాడి చేయలే. గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు 8-9 స్థావరాల మీద దాడి చేసింది, కానీ అమెరికా మీద దాడి చేసేంత రేంజ్ మిజైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఆ డిగో గార్షాకు ఒకటి ఒడ్డుకొచ్చి పడిందంటేనే ప్రపంచం అంతా నివ్వెరపోయింది, ఈ స్థాయిలో ఇరాన్ దగ్గర మిజైల్ ఉందా అని. కానీ నార్త్ కొరియా ఓపెన్గా డిక్లేర్ చేస్తుంది ఏ స్థాయి మిజైల్స్ ఎన్ని వేల కిలోమీటర్లు రేంజ్ టార్గెట్ చేయగలదనేది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కిమ్ తోటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం సహజం అమెరికా. ఓకే. ఇప్పుడు ఇరాన్తో అంటే సుప్రీం లీడర్ని చంపేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు అన్నట్టుగా ఉంది. ఇరాన్ తర్వాత కిమ్మే మా టార్గెట్ అన్నట్టుగా యుఎస్ కదలికలు ఉన్నాయి. అంటే నార్త్ కొరియాలో కూడా వాళ్ళు డీక్యాపిటేషన్ స్ట్రైక్, అగ్రనేతలను టార్గెట్ చేయడమే తమ పనిగా పెట్టుకున్నారు అనిపిస్తోంది. ఎస్, ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు చెప్పేది 3వ ఉదాహరణ. మధురో తర్వాత, ఖొమేని తర్వాత ఇప్పుడు కిమ్. కాబట్టి ఎత్తుకుపోవటానికి బహుశా ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా అమెరికా. ఎందుకంటే గతంలో గడాఫీ మీద అనేక సార్లు హత్యా ప్రయత్నం చేసింది, ఫెడరల్ కాస్ట్రో మీద 100 సార్లు హత్యా ప్రయత్నం చేసింది సిఐఏ.
యా. క్యూబా అధ్యక్షుడి మీద. కాబట్టి కిమ్ను ఎత్తుకుపోవటానికి అందులో గ్రేట్గా ప్రకటిస్తున్నాడు ట్రంప్, ఎత్తకపోయే టెక్నాలజీ మా దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదని. అటువంటప్పుడు ఉత్తర కొరియా అలర్ట్ కావటం సహజమే. కాకపోతే ఆలస్యం ఎందుకు చేస్తుందంటే ఆటమిక్ మిజైల్స్ ఎత్తకపోయినాక కూడా మదురై ఎత్తకపోతే ఏమనలేదు, ఇరాన్లో చంపేస్తే కూడా వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ లేవు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉత్తర కొరియా నుంచి ఆ కిమ్ని ఎత్తుకెళ్తే ఆ డేంజర్ ఉంది. ఇరాన్లో ఖొమేనీని చంపేస్తే సరెండర్ అవుతారు అనుకోరు. కానీ ఐఆర్జీసీ స్ట్రాంగ్ ఉండి వాళ్ళ కమాండర్స్ ఒక్కొక్కరు చనిపోయినా రెసిస్ట్ చేస్తుంది ఐఆర్జీసీ. తర్వాత ఒక దేశం యూనిట్గా, నేషన్ ఒక యూనిట్గా పనిచేస్తుంది ఇప్పటికి కూడా, ఎంతమంది లీడర్లు చనిపోయినా. దానికి కారణం ఏంటంటే ఐఆర్జీసీ ఆర్గనైజ్డ్గా ఉంటే కారణం. కాబట్టి ఉత్తర కొరియాలో కూడా సహజంగానే అట్లే, ఇంకా ఇరాన్ కన్నా ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఏక పార్టీ పాలన ఉంది, ఏక కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉంది. తర్వాత కిమ్కు భిన్నాభిప్రాయాలు లేవు, ఒకే ఫోర్స్ ఉన్నది. కాబట్టి తదనంతరం కూడా దాడి చేసే అవకాశం లేదు, కాదనలేము. అంటే అసలు కిమ్ కూడా అంటే శాంక్షన్స్ ట్రంప్ విధించినప్పటికీ కూడాను ఏ మాత్రం కూడా ఆయన భయపడలేదు కదా సార్ కిమ్. అది ఎంత దేశం అండి, ప్రజలు జాలటం 1 కోటి మంది ప్రజల్ని చైనా పోషిస్తుంది. అదేం పెద్ద లెక్క ఉంది కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్ప్లస్ ఏవో కొన్ని ప్రొడక్ట్స్ చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనా ఎక్స్పోర్ట్ చేయగలదు. కాబట్టి మనకు 140 కోట్ల మంది లాంటి పెద్ద దేశాలకు ప్రజలను జాదటం కష్టం. కానీ అందులో అది హైలీ ఎడ్యుకేటెడ్ నేషన్ ఉత్తర కొరియా. దరిదాపు 95% ఎడ్యుకేటెడ్ ఉంది. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ ప్రపంచంలో పోటీ పడే స్థాయి టెక్నాలజీ ఉంది. కాబట్టి ఉత్తర కొరియా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీనే. అక్కడ అమెరికా దిగ్బంధనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. సార్, ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ కనుక జిన్పింగ్ పర్యటన ఫెయిల్ అయితే కిమ్ నిజంగానే ఈ అమెరికా టార్గెట్గా న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేస్తాడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. ఆటమిక్ మిసైల్స్ చేయడు, కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ టెస్ట్ చేస్తాడు. అది రెగ్యులర్ ఫీచరే ఉత్తర కొరియా దేశంలో. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఓకే.